కొండని తవ్వి ఎలుకను కూడా పట్టలేక ఊరి మీద పడుతున్నారు తెలంగాణ పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల వైఫల్యం బట్టబయలైనా తప్పుడు కేసులు పెట్టడం మాత్రం మానట్లేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ కు సోషల్ మీడియా వ్యక్తులకు ఏం సంబంధం? కాబట్టే పోలీసులు దుర్నీతికి తెగబడుతున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా హ్యాండిళ్లు, యూట్యూబ్ ఛానళ్లపై దాడులు అందులో భాగమేనా? అదే విషయాన్ని నిలదీస్తోంది తెలంగాణ సమాజం. అటు డీజీపీ తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మీరు సిట్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించడానికేనా అని తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ మండిపడ్డారు. డీజీపీని నిలదీస్తూ ట్వీట్ చేశారు. నిబద్ధత కలిగిన ఆఫీసర్ అని పేరు ఉన్న మీరు కూడా చట్టవిరుద్ధమైన, అనైతికమైన రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో ఎందుకు భాగమవుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం అన్ని గమనిస్తూ సోషల్ మీడియా వారియర్స్ పై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి కోర్టుల్లో భంగపడింది. సోషల్ వారియర్స్ ను ఎదుర్కోలేమనే భయంతో కొత్తగా కుట్రలకు పాల్పడుతున్నారు.